నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం డ్రాగన్ మూవీ రివ్యూ గురించి మన స్టైల్లో మాట్లాడేసుకుందాం. ముందుగా ఈ సినిమా కథాబీజం గురించి మాట్లాడుకోవాలంటే మనం తమ్మునిల్లో పెట్టినట్టు అడ్డదారుల్లో ప్రయాణం చేస్తే ఉండే ప్రమాదాల గురించి, రహదారిలో ప్రయాణం చేస్తే ఉండే రాజసం గురించి, అలాగే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదు అని చెప్పే జీవిత సత్యాన్ని ఈ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అండ్ ఇదే ఈ సినిమాకి ఉన్న కథాబీజం. ఇక కథ విషయానికి వస్తే, ఒక స్టూడెంట్ కథ ఏంటంటే అహంకారంతో, అజ్ఞానంతో, అలాగే అత్యోత్సాహంతో చదువుని కాళ్ళదని వెళ్ళిపోయి జీవితాన్ని సంకనాగించుకుని మళ్ళీ ఎలాగైనా సరే జీవితంలో పైకి రావాలని అడ్డదారులు తొక్కి ఆ అడ్డదారిలో అతి వేగంగా దూసుకెళ్ళిపోతున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ తగిలి లేదా రూట్ డైవర్షన్ తీసుకుని మళ్ళీ రహదారిలోకి రావాలి, రహదారిలోనే సరిగ్గా వెళ్ళాలి అని ఒక సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు? రహదారిలో రాజసంగా వెళ్ళాడా, లేకపోతే మళ్ళీ అడ్డదారులు తొక్కి అర్ధడిద్దంగా తయారయ్యాడా? ఆయనకి ఏమైనా అపాయాలు వచ్చినాయా? ఆయనకు కలిగిన ప్రాయశ్చితం ఏంటి? ఇవన్నీ కలగలిపిన కథ చాలా అద్భుతంగా తీశారని చెప్పాలి. ఇక కథనం విషయానికి వస్తే, నీరు మనకి వర్షానికి వచ్చే నీరు ఉంటుంది కదా, ఆ గట్టుకి తగ్గట్టు అలా 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 ప్రవహిస్తూ అందంగా ఆహ్లాదంగా అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంటుంది కదా. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ఈ కథకి తగ్గట్టుగానే మనల్ని నవ్విస్తూ చిరాగా తెప్పిస్తూ ఏడిపిస్తూ అందంగా ఆహ్లాదంగా అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ కథనానికి తగ్గ చక్కటి స్క్రీన్ ప్లే కథనం అనిపించింది నాకైతే. ఇక అభినయాల విషయానికి వస్తే, మెయిన్ హీరో పాత్ర నటించిన ప్రదీప్ రంగనాథన్ జీవించాడు అనే చెప్పాలి. అక్కడక్కడే ఉంటుంది. ఏ యాంగిల్ చూసినా మన హీరో ధనుష్ గారి డూబ్ లాగే అనిపించాడు. అండ్ యాక్టింగ్ కూడా అలాగే ఉంది. కాకపోతే ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, లేకపోతే ఆయన ఆ క్యారెక్టర్ లిమిట్ ఫస్ట్ పావు గంట అతను చూస్తుంటే ఏంట్రా ఈడు అని మనకు చిరాకేద్ది. ఆ తర్వాత అతని స్టైల్ కొద్దిగా మనం కనెక్ట్ అవుతాం. ఆ తర్వాత అతని స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తాడు. ఈ నెక్స్ట్ ఏం జరుగుద్ది అని ఇంటెన్సిటీని తన యాక్టింగ్తో క్రియేట్ చేశాడు. ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చిన హీరోయిన్లు అనుపమ గారు కానీ, లేదా వేరే వాళ్ళు కానీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు కానీ, లేకపోతే వేరే ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టు కరెక్ట్గా సరిపోయారు. అభినయాలన్నీ కూడా 100% సూపర్గానే ఉన్నాయి. చివరిగా సాంకేతిక విలువల విషయానికి వస్తే, చెప్పిన కథనం వీటన్నిటికి తగ్గట్టు ఆ డైరెక్షను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, సెట్లు, అన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే అన్నీ కూడా సూపర్గానే ఉన్నాయి ఈ మూవీకి అయితే. అండ్ ఈ మూవీ పరంగా చెప్పాలి అంటే, ఒక జీవిత సత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా. ఇందులో ముందు ఒక చెడ్డవాడు మంచివాడిగా ఎలా మారాడు అనే దానికన్నా, ఒక మనిషి మంచి చెడులు ఎలా ఎంచుకున్నాడు అనే దాని గురించి స్పష్టంగా చెప్పిన సినిమా ఇది. దేని నుంచైనా మనం మంచి చెడు మన ముందే ఉంటాయి, కానీ మనం మంచిని తీసుకుంటాం, చెడుని చూస్ చేసుకుంటామని మన చేతిలో ఉంటుంది. అండ్ సినిమాల్లో కూడా అంతే. హీరో క్యారెక్టరైజేషన్ అలా చెడుగా చూపిస్తారు కాబట్టి నెక్స్ట్ మంచికి వెళ్ళగలరు. ఎందుకంటే చీకటి ఉన్న చోటే వెలుగు ఉంటుంది, అలాగే దేవుడు ఉన్న చోటే దెయ్యం ఉంటుంది. అలాగే మంచి చెడు అనేవి పక్కనే ఉంటాయి. సో ఆ చెడు నుంచి మంచికి రావాలన్నప్పుడు ఇది చెడు, ఇది మంచి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని సినిమా మనకు చెప్పు. దీని నుంచి మంచి చెడుల అవగాహన మనకు మంచిగానే చూపించారని నాకు అనిపించింది. అలాగే చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తమ్మునిలో ఏదైతే జీవిత సత్యాల గురించి పెట్టానో, మనం అడ్డదారులు తొక్కుకుంటూ వెళ్తే అక్కడ ఎదురయ్యే ప్రమాదాలు, మనం ఎంత వేగంగా దూసుకెళ్ళవచ్చు, కానీ ఒక ప్రమాదం ఎదురైందంటే మనం స్మాష్ అయిపోతాం. అలాగే రహదారుల్లో మనం రాజసంగా వెళ్ళొచ్చు అనే ఒక జీవిత సత్యం, అలాగే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చితం లేదు అని ఈ 3 జీవిత సత్యాలని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి సూపర్గా తీశారు సినిమాని అయితే. ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమాయే. ఫ్యామిలీతో పాటు చూడవచ్చు. అక్కడక్కడ చిన్న వల్గారిటీస్, అంటే మరీ వల్గారిటీస్ ఏం కాదులేండి, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. పిల్లలకి చూపించి ఈ నీతిని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. థ్యాంక్ యూ వెరీ మచ్.